నమస్కారం, మీ పద్మావతిని. ఇప్పుడు నేను చేయబోయే సాంబారు, మునక్కాయల సాంబారు. ఇదిగో నేను కప్పుడు బ్యాలు తీసుకున్నానండి. ఇదిగో ఇవి కడుక్కోవాలి, బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా బాగా పిసికి కడిగినానండి. కొద్దిగా నీళ్ళు కుక్కర్లో పోసుకోవాలి. ఇలా ఇన్నిసార్లు అండి కుక్కర్లో పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టాలి, వెలిగించాలి. సాంబార్కి బ్యాలు పెట్టానండి, కప్పుడు బ్యాలు. ఆల్రెడీ బ్యాలు పెట్టేశాను స్టవ్ మీద. ఇప్పుడు సాంబార్కి వేసే పదార్థాలు ఇదిగోండి: పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఎర్రగడ్డలు. ఇవి తిరువాతకండి, ఎల్లిపాయలు, ఈ ఎర్రగడ్డ ఇవి దాంట్లోకి వేసేసానండి సాంబార్లోకి. ఇవి ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఈ మునక్కాయలు, టమాటాలు వేస్తానండి అండి సాంబార్లోకి. మరి సాంబార్ పొడి, ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి ఇవన్నీ దాంట్లో కలపాలండి. ప్యాలు ఉడికిన తర్వాత ఎనుపుకొని దాంట్లో కలిపేదండి. ఇవన్నీ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఉడికిన తర్వాత లాస్ట్కి చింతపండు వేయాలండి. నేను ఇంతగా కలుపుకున్నాను చింతపండు కప్పుడు బ్యాళ్ళకి. పప్పు అంతా రెడీ అయిందండి. గిన్నెలోకి వేసుకుంటున్నాను, మొత్తం అంతా గిన్నెలోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు అంతా వేసుకుంటానని కొంచెము కరివేపాకు, కొత్తిమీర వేసి అంతా చేత్తో ఇలా కలుపుకుంటున్నానండి. బాగా పిసకాలండి. పిసికితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే అది కొత్తిమీర, కరివేపాకు వేసిన ఇంత బెల్లం వేస్తున్నానండి నేను దీంట్లోకి. కొద్దిగా ఇలా ఆవాలు, జీలకర్ర కొద్దిగా పచ్చిమిరపకాయ ఒకటి, ఎల్లిపాయలు, తిరువాతకి వేసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ తిరువాతకి వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇంకా ఇవన్నీ వేసేసుకోవాలి. మనం మునక్కాయలు తరిగి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. వేస్తే మనము పసుపు అన్నీ దీంట్లోనే వేసుకున్నామండి. అవి కొంత మగ్గాలి. మగ్గిన తర్వాత ఈ రసం అనేది దీంట్లోకి వేసుకోవాలి. అవన్నీ మునక్కాయలు వేగాలని పెట్టాం కదా, ఇదిగండి బాగా వేగినాయి నూనెలో. ఇదండి. ఇప్పుడు ఈ రసం ఉంది కదా, ఈ రసం అంతా దీంట్లోకి పోయాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత నీళ్ళు వేసుకోవచ్చండి. ఇదండి, ఇలా అయింది చూడండి. ఇవన్నీ బాగా ఉడకాలి. ఎలా ఎంత బాగా వచ్చింది చూడండి రసము. మూత వేసేద్దాం, ఉడకాలి 15 నిమిషాలు. 15 నిమిషాలు అయిన తర్వాత సాంబారు ఇలా అయింది చూడండి. ఇలా బాగా ఉడికింది. ఉడికిన తర్వాత మనము తీసుకోవాలి. బాగా మెత్తబడిందండి. ఇప్పుడు దండి ఇది చింతపండు రసం వేసుకోవాలి. ఎందుకు ఇట్లా వేస్తున్నానంటే అవి ఉడకవండి, అందుకని లాస్ట్ టైంలో వేస్తాను నేను. సాల్ట్ కూడా వేసేసినానండి. మీకు సాల్ట్ చూపిలే కదా, వేసినాను సాల్ట్. దాన్ని బాగా రెడీ అయిపోయింది. ఇంకొక ఉడికితే చాలు. చూద్దామండి సాంబార్ ఎలా తయారైందో.
చూడండి, చాలా చాలా బాగైంది. అంతా రెడీ అయిపోయిందండి సాంబారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.